అఖండ 1 లో మేము వెళ్ళినప్పుడు చొక్కాలు చించుకున్నాం, ఇప్పుడు మాత్రం రక్తాలు చిందించేస్తారు ఖచ్చితంగా. అంటే అఖండ మూవీతో దేశం మొత్తం సినిమా వైపు చూస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, అఖండ 2 ఇప్పుడు పాన్ ఇండియా అండి. అఖండ 1 ఎలా ఉందంటే మీరు చూసుకుంటే అఖండ 1 లో కేవలం మన తెలుగు కొంచెం హిందీ కూడా వెళ్ళిన తర్వాత రిలీజ్ చేశారు. కానీ అఖండ 2 మాత్రం ఆల్ ఇండియాలో ఒక్కసారి రిలీజ్ కాబోతుంది. తెలుగు సినిమా నిజం చెప్తున్నా కదా, అట్లా కొల్లగొట్టబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్కే బాక్స్ బద్దలైపోతుంది. ఆ రోజు థియేటర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా, నిజంగా హర్ హర్ మహాదేవ్ అంటారు ఖచ్చితంగా సినిమా చూసినాక. అఖండ 1 లో ఒక మీకు ట్రైలర్ చూసినట్టయితే ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది, దేవుడి కోసం వెళ్ళినా కూడా వాడిని చంపే విధంగా చేస్తాడు. అంటే ఫస్ట్ పార్ట్ లో అఖండ 1 లో ఏం చెప్పాడంటే బాలకృష్ణ అది విలన్ ఏం చెప్తాడు, నీకు దేవుడు ఎందుకు కనిపిస్తాడు, అహాన్ని వదిలేసి సర్వము నువ్వే అని చెప్పేసి దేవుడాన్ని గట్టిగా అరిస్తే దేవుడు వస్తాడు. కానీ అఖండ 2 లో ట్రైలర్ ఏం చెప్పాడంటే వాడు దేవుడాని దేవుడిని పిలిచినా కూడా దేవుడు రానికుండా చేయాలని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మీకు అఖండ 1కి 2కి లింక్ అయిపోతుంది, ఇక్కడ అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా అఖండ 1కి 2కి లింక్ అయిపోతుంది. ఇంకోటి మీరు బజరంగ భజన్ సినిమా చూశారు, అందులో ఒక చిన్న పాప ఉంది, ఆ పాపం కూడా తీసుకొచ్చారు సినిమా చెప్తున్నా ఖచ్చితంగా ఆ పాపతోనే టర్న్ అవబోతుంది. మేబీ ఇక్కడ ట్రైలర్ లో మాత్రం ముగ్గురు బాలకృష్ణలు ఉన్నారు. ఒకటి ప్రకృతి కోసం ఒకరు అఖండ నార్మల్ గడ్డం పెట్టుకున్న అఖండ కూడా ఫస్ట్ ఉన్నాయని. సో ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఏదో పెద్ద ట్విస్ట్ అయితే ఉండబోతుంది. గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే లాస్ట్ లో పుర్రెలు పట్టుకుని వస్తాడు. నిజంగా ఏదైతే చెప్పాడో మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, నేను ఆ దేవుడితో కలిసి బతుకుతా అని చెప్పేసి అన్నాడు. సో ఖచ్చితంగా పార్ట్ 1 లో ఏదైతే చెప్పాడో అది కంక్లూడ్ చేయబోతున్నాడు. పార్ట్ 2 లో అఘోరా ఏ రకంగా ఉంటారో అదంతా చూపిపోతున్నాడు. ఇంకొకటి కుంభమేళ మాత్రం ఖచ్చితంగా సినిమాకి టర్నింగ్ పాయింట్ కాబోతుంది. కుంభమేళ విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మళ్ళీ 3D లో కూడా రిలీజ్ చేస్తారంట. 3D లో కూడా ఉందంట. ఆడ బాలకృష్ణ కత్తితో నరికితే మాత్రం రక్తం మన మీద పడుతుంది, వాళ్ళ మీద పడదు. ఆ ఎఫెక్ట్ అంతా మన మీద ఉంటుంది ఖచ్చితంగా. థియేటర్ బయటకు వచ్చినా చెప్తున్నా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే వాళ్ళు చెవులో దూదులు పెట్టుకోండి. ఫస్ట్ చెవులో దూదులు పెట్టుకుని వెళ్ళండి. బయటకు వచ్చినా ఖచ్చితంగా రక్తం వస్తుంది బయటికి. ఆది పినిశెట్టి, అయ్యో అసలు అతని గురించి చెప్పాలి. అసలు ఆది పినిశెట్టి ఏంటంటే అసలు అరాచకము. నిజంగా నిద్రపోతే కళ్ళకు వస్తున్నాడు. అసలు కళ్ళు మూసిన ఆయన, కళ్ళు తెరిచిన ఆయన, ఆ రకంగా ఉన్నాడు. సరైన మూవీలో బోయపాటి ఏదైతే ఆది పినిశెట్టి చూపించాడో దానికి డబల్ చూపిపోతున్నాడు సినిమాలో. ఖచ్చితంగా ఏదైతే అతను తీసుకున్న కాన్సెప్ట్ పార్ట్ 1 లో చెప్పినట్టే, దేవుడు మీరు అహంని వదిలేసి దేవుడు వస్తాడు. ఇందులో దేవుడు వచ్చినా కూడా దేవుడిని రానికుండా చేయాలని ఆది పినిశెట్టి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ తో సినిమా దద్దరిల్లు కాబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, అసలు సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్. నాకు తెలిసినంత వరకు ఈజీగా 500 crores కేక్ వాక్ 500 crores ఈజీ. కేక్ వాక్ అంటున్నా అంటే ఈజీ, తర్వాత నెంబర్స్ మాత్రం కౌంట్ చేయలేదు. కరెక్టే. ఇక్కడ ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఒకటి విషయం, అఖండ 1 కూడా ఒకటే కాన్సెప్ట్, ఏది అఘోరా కాన్సెప్ట్, పాప కోసం వస్తాడు. కానీ లాస్ట్ లో అఖండ 1 లో ఏం చెప్తాడు, మాటిస్తున్న తల్లి, కష్టం వచ్చినా చివరికి ఆ మృత్యు ఎదురొచ్చినా నేను ఎక్కడున్నా నీ వెంటే ఉంటా అని అంటాడు. సో ఇక్కడ సెకండ్ పార్ట్ లో ఏంటంటే అదే పాప పెద్ద అవుతుంది. పెద్దనాక పాప కష్టం వస్తుంది. మీరు చూసుకునే ట్రైలర్ లో ఒక వ్యాన్ దగ్గర వస్తాడు మళ్ళీ అఘోరా. సో ఇదే అన్నమాట. మీకు ప్రతిదీ అఖండ 1, 2 ఒకటే కాన్సెప్ట్, అఘోరా, శివుడు, ప్రకృతి, దైవం. సో ఇదే అనమాట కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లోనే మళ్ళీ అఖండ 2 తీశారు. సో రెండు ఒకటే, అంటే కంటిన్యూషన్. కొత్తగా ఏమనిపిస్తుంది అంటే చెప్తారు, కొత్తగా ఏం చెప్పారంటే ఆర్మీ వాళ్ళతో ఫైట్ వస్తుంది. ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఏం చెప్తాడు బాలకృష్ణ, మీరు ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనపడుతుంది ఒక మతం, కానీ మన దేశంకి వచ్చేసరికి మీకు కనపడేది ఒకటే అదే ధర్మం, హైందవ సనాతన ధర్మం అని అంటాడు. సో ఆ ధర్మం గురించి చెప్పబోతున్నాడు. ఖచ్చితంగా సినిమా మాత్రము అసలు నేను మాటలు చెప్పలేదు, నేను ఏదో కొత్త భాష ఎత్తుకోవాలి, ఏమైనా తెలుగులో ఏమైనా కొత్త పదాలు, సంస్కృతమో లేకపోతే పాలి భాష ఏదన్నా 15వ సెంచురీకి వెళ్ళి 15th సెంచురీకి వెళ్ళి ఎత్తుకోలేమో. విగ్ ఇంకా బాలకృష్ణ ట్రోలింగ్ చేసుకుంటే ఏం లాభం అండి. విగ్ అనేది అసలు ట్రోలింగ్ కాదు. ఫస్ట్ థింగ్ ఆయన చేసేది, బాలకృష్ణ గారు చేసే యాక్టింగ్ అది అందరు తెలుసు. సో అదనమాట, ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది.